హాయ్ అండి, అందరికీ నమస్కారం. మా అక్క అంటే నాకు ఎందుకో అంతగా ఇష్టం ఉండదు. అక్క తమ్ముళ్ళు అన్న తర్వాత పోట్లాడుకోవడం సహజం. తర్వాత మళ్ళీ కలవడము సహజం. తనకు పెళ్లి కూడా అయిపోయింది. అయినా కూడా తన మీద ఇష్టం కలగడం లేదు ఎందుకో. తన పెళ్లి అయిపోయాక నేను ఎప్పుడూ తన ఇంటికి వెళ్ళలేదు. మా అమ్మా నాన్న మాత్రమే వెళ్ళి వచ్చేవారు. నేను మా అక్కను పెళ్లిలో చూసిందే చివరి చూపు. తను ఇప్పుడు ఎలా ఉందో తన పెళ్లి తర్వాత తనను ఎప్పుడు చూడాలి అని అనిపించలేదు ఎందుకో. మా అక్క అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చేది. వెళ్ళేటప్పుడు తనకు అవసరమైన వస్తువులు అమ్మ ఇచ్చి పంపేది. ఈ విషయం నా భార్య నాకు వచ్చి చెప్పేది. మీ అమ్మను చూశావా? మీ అక్కకు ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఎలా ఇచ్చి పంపిస్తుందో. ఈ ఇంట్లో ఇలాంటివి ఇక ఆపమని చెప్పు మీ అమ్మతో. సరేలే, ఇలాంటివి నాకు మాత్రం ఇష్టం ఉంటుందా? నేను అమ్మతో చెప్పి చూస్తాలే. చెప్పి చూస్తాను కాదు, ఇంకోసారి ఇలా జరిగిందంటే నేను ఊరుకోను. తన భార్య మాటలు పట్టించుకొని వెంటనే ఏంటమ్మా ఇది, అక్కకు ఎప్పుడు వచ్చినా సరే ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తూ ఉంటావు, వాళ్ళు కొనుక్కోలేరా? అప్పుడు ఇంట్లో ఉన్న అక్క ఈ మాటలు విన్నది. ఓ అరగంట తర్వాత నన్ను పిలిచి ఆటోని పిలుస్తావా, నేను వెళ్ళాలి అని అంది. అది విన్న నాకు ఎంతో సంతోషం కలిగింది. పైకి మాత్రం రేపు వెళ్ళొచ్చుగా అక్క అన్నాను. అప్పుడు అక్క, పిల్లలకు రేపు స్కూల్ ఉంది కదా, నేను ఖచ్చితంగా వెళ్ళాలి అని అక్క ఆటో ఎక్కి తన ఇంటికి వెళ్ళింది. కొద్ది రోజులు గడిచిన తర్వాత మా నాన్నగారు అనారోగ్యంతో చనిపోయారు. అప్పుడు ఆస్తి పంపకాలు జరిగాయి. రూల్ ప్రకారం తండ్రి చనిపోయాక ఆ ఆస్తి మొత్తం తన వారసుడైన కొడుకుకు చెందుతుంది కదా. అక్కడున్న పెద్దవాళ్ళు మా అమ్మతో ఇలా అన్నారు. మీకున్నది ఇద్దరే సంతానం కాబట్టి మీ కూతురుకు కూడా ఇందులో వాటా ఇవ్వండి. కొడుకుకు 3 వంతులు ఇస్తే కూతురుకు 1 వంతు అయినా ఇవ్వాలి అని అక్కడున్న పెద్దవాళ్ళు మా అమ్మ చెవిలో అంటున్నారు. అమ్మకు కూడా కూతురుకు ఇవ్వాలని ఎంతో కోరికగా ఉంది. కానీ మా అక్క మాత్రం నోరు మెదపడం లేదు. మా అక్కకు తెలుసు నాకు ఆస్తిలో వాటా ఇవ్వడం వీడికి ఏమాత్రం ఇష్టం లేదని. అందుకే తను ఏమీ మాట్లాడకుండా ఉండిపోయింది. అవును, మా అక్కకు ఆస్తిలో వాటా ఇవ్వడం నాకు అస్సలు ఇష్టం లేదు. తనకు పెళ్లిలో కట్నం ఇవ్వలేదా, ఇప్పుడెందుకు వాటా ఇవ్వాలి? ఆస్తి మొత్తం కొడుకుకే చెందుతుంది. మా అక్కను ఇంత బాధ పెట్టినందుకు ఆ భగవంతుడు నాకు తగిన శిక్ష వేశాడు. నాకు 2 పిల్లలు. పెద్దవాడికి క్షయవ్యాధి వచ్చింది. ఆస్తి మొత్తం అయిపోయినా సరే వాడికి ఆ జబ్బు నయం కాలేదు. చివరికి డబ్బులు లేక వాడి వైద్యం మధ్యలోనే ఆగిపోయి ఇంట్లోనే పెట్టుకున్నాం. ఇప్పుడు నా పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే తినడానికి కూడా లేదు. నేను చివరికి ఎవరికీ మొహం చూపించలేక ఒక గదిలో ఉండిపోయాను. అప్పుడు మా అక్క నా దగ్గరకు వచ్చి, ఏరా తమ్ముడు, మీ అక్క చచ్చింది అనుకున్నావా అంటూ లోపలికి వెళ్ళింది. మా అక్క మాటలు విన్న నా భార్య వచ్చిందమ్మా అంటూ విసుక్కుంటూ లోపలికి వెళ్ళింది. తన మరదలు అన్న మాటలు ఏవీ తను పట్టించుకోకుండా తన తమ్ముడితో మాట్లాడుతుంది. నా భార్య అన్న మాటలకు నాకు కూడా కోపం వచ్చింది. కానీ అదుపులో పెట్టుకున్నా. మా అక్క నా దగ్గరకు వచ్చి, తమ్ముడు బాధపడకురా, నేనున్నాను నీకు అని ధైర్యం చెప్పింది. మా అక్క తన చేతికి ఉన్న బంగారు గాజులు తీసి నా చేతిలో పెట్టి, ఇవి తీసుకొని ఇంట్లోకి సరుకులు, నీ కొడుక్కి మందులు తీసుకొని రా అని అన్నది. ఇలా నేను గాజులు ఇచ్చిన విషయం ఎవ్వరితోనూ చెప్పకు అని తనపై ఒట్టు వేయించుకుంది. ఇంకా ఏదైనా సహాయం కావాలంటే నన్ను మొహమాట పడకుండా అడుగు అని చెప్పి వెళ్ళింది. మా అక్క అన్న మాటలకు నేను ఆశ్చర్యపోయాను. ఇంటి దగ్గర పిల్లలు బావ వచ్చే టైం అయ్యింది, నేను వెళ్తాను అంది. తనను బయట వరకు పంపించి వద్దామని వెళ్ళాను. తన కాలి చెప్పులు బాగా అరిగిపోయి ఉన్నాయి. బట్టలు కూడా బాగా పాతవి అయ్యి కొన్ని చోట్ల రంధ్రాలు కూడా పడి ఉన్నాయి. నేను అక్క పరిస్థితిని ఎప్పుడూ కూడా తెలుసుకోలేదు. కానీ అక్క మాత్రం నన్ను ఆపదలో చూసి తమ్ముడు అంటూ పరిగెత్తుకుంటూ వచ్చింది. ఒక ఆడపిల్ల నన్ను ఆపదలో ఆదుకుంటే నేను చెల్లిని కళ్ళల్లో చూసుకునేది పోయి తనను చాలా బాధ పెట్టాను. నా మీద నాకే అసహ్యం వేస్తుంది. నేను నా భార్య మాటలు విని ఎంత పెద్ద పొరపాటు చేశాను. నేను చేసిన తప్పుకు ఆ భగవంతుడు నన్ను ఎప్పటికీ క్షమించడు. కసాయివాడిలాగా ప్రవర్తించాను. ఇంటి ఆడపిల్లను బాధ పెట్టినవాడు ఎన్నటికీ బాగుపడడు. తనను మనకు ఉన్నంతలో మంచిగా చూసుకోవాలి. నన్ను క్షమించు అక్క అంటూ తన కాళ్ళపై పడి బోరున ఏడవసాగాను.
అప్పుడు అక్క, ఏరా తమ్ముడు, ఏంటి ఇలా ఏడుస్తున్నావు? పొరపాట్లు అందరూ చేస్తారు, వాటిని సరిదిద్దుకొని ముందుకు సాగడమే జీవితం అంటూ మా అక్క నాకు మళ్ళీ ధైర్యం చెప్పింది. కాబట్టి మీ తోబుట్టువులను ఎప్పటికీ బాధ పెట్టకండి. వాళ్ళ ఆశీర్వాదం మనకు ఎప్పుడూ కావాలి. ఈ అక్క తమ్ములను చూసి ఆ తల్లి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పైనున్న మీ నాన్నగారు మిమ్మల్ని చూసి ఎంతో ఆనందిస్తారు అంటూ కళ్ళు తుడుచుకుంది.